ప్రెస్ సోదరులకు అందరికీ. ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ తీసుకుంటే కొన్ని వీక్స్ నుంచి వాళ్ళు అలా జరిగిండేది వాస్తవం, కల్తీ జరిగిండేది వాస్తవం, అది జరగలే అని చెప్పి వాళ్ళు ఏదో ట్రై చేస్తూనే ఉన్నారు. ప్రతిసారి వాళ్ళకి సెట్ బ్యాక్ అవుతాం. నేను ఎప్పుడు చెప్తా, దేవునితో అది వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవ్వరు కూడా బతికిన వాళ్ళు లేరండి. ఇది వాస్తవం. నేను సింపుల్ యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ క్లోజర్ ఎట్లా చేయొచ్చు అంటే, సింపుల్గా జగన్మోహన్ రెడ్డి వచ్చి తప్పైందని చెప్పి గుడికి పోయి తిరుమలకి పోయి తప్పైంది మా పీరియడ్లో, నాకు తెలియదు, ఇది కింద వాళ్ళలో జరిగిందని చెప్పి చెప్పుకుంటే అక్కడికి అయిపోయేది సబ్జెక్టు. ఆయనకి ఏదో కొద్ది సింపతి అన్న వచ్చేది. ఆయన చేసే విధానం ఎట్లుందంటే, ఖచ్చితంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందనేదే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే దీన్ని అంత డిఫెన్స్లో పోవడం అంటే, ఎవరైనా తీసుకోండి, ఏదైనా సబ్జెక్టు తప్పు చేసిన వాళ్ళకి ఒకవేళ సబ్జెక్ట్ ఎక్కువ మాట్లాడుతున్నారంటే వాళ్ళు డిఫెన్స్లో పోయినారనేదే, దాన్ని కాపాడుకుంటున్నారంటే సబ్జెక్టు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందనే భావించవచ్చు. సో ఖచ్చితంగా నిన్న జరిగిండే చాలా 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 బాధాకరం అండి. చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామిది పట్టాలు తీసుకొని కౌన్సిల్లో రావడము, లాస్ట్ 4 days నుంచి కౌన్సిల్ని జరగకపోవడము, అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయండి. అసలు అట్లాంటివన్నీ పక్కన పెట్టి అసలు పనికిరాని సబ్జెక్టుని తీసుకొని వీళ్ళు ఏదో ఆల్రెడీ ఆ క్లారిటీ ఉంది, నెయ్యి మాత్రం జరిగింది అని చెప్పి ప్యాకెట్లలో కానీ ఇవన్నిట్లో కూడా జరిగింది వాళ్ళ వాస్తవాలు అనేది క్లారిటీ ఉంది, సిట్ రిపోర్ట్ క్లారిటీ ఉంది. బట్ వీళ్ళు ఏదో కవరప్ చేసుకునేకి డైలీ కౌన్సిల్లో కానీ డిస్టర్బ్ చేయడము, బయట కానీ డిస్టర్బ్ చేయడం అనేది చాలా అన్యాయం. ఖచ్చితంగా దేవుడు శిక్ష ఇస్తాడు వీళ్ళకి. ఆల్రెడీ నేను చెప్తున్నా కదా, వాళ్ళు డిఫెన్స్లో పడినారు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే ఉద్దేశంతోనే అంత అగ్రెసివ్గా దాన్ని ఏదో ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. దేవుడు మాత్రం శిక్షిస్తాడు ఈరోజు కూడా. అందుకనే నిన్న జరిగిన వెంటనే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు శుద్ధి చేయాలా, దేవుని మొక్కొని రావాలా అని చెప్పి ఉద్దేశంతో అక్కడ చంద్రబాబు గారు పోవడము, వినుకొండలో టెంపుల్కి పోవడము, ఇక్కడ కూడా మా కార్యకర్తలు పెద్దలు లీడర్స్ అందరు కూడా వచ్చి దేవుని మొక్కొని ఇప్పటికన్నా వాళ్ళకి బుద్ధి తేవాలా దేవుణ్ణి ప్రార్థించినాము. సో ఖచ్చితంగా ఇప్పటి నుంచన్నా వాళ్ళు చేంజ్ అవుతారనేది అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రకంగా అయితే పోతున్నారంటే హిందూస్ అందరూ కూడా ఆల్రెడీ నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి, టోటల్ ఆల్ ఓవర్ వరల్డ్ దే ఆర్ ఫీలింగ్ ఏమి ఈ రకంగా బిహేవియర్ అనేది. వాళ్ళకి ఐ థింక్ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు సంథింగ్ రాంగ్ ఉన్నారండి. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే అడ్వైజు చాలా తప్పుగా ఇస్తున్నారు అడ్వైజ్. ఆయన అర్థం చేసుకోవడం లేదు, గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకోవాలి. అందుకనే దేవుడు 2 నామాలు పెట్టారు మొన్న 2024లో. ఇట్లే కంటిన్యూ అయితే సింగిల్ డిజిట్కి అవుతారు. సో దేవుణ్ణి ఇప్పుడన్నా వీళ్ళ బుద్ధులు మారాలనేదే నేను ప్రార్థించుకున్నా. ఈరోజు కూడా అట్లీస్ట్ ఫ్యూచర్ అన్న మారుతారని అయితే భావిస్తున్నాను. థ్యాంక్ యూ. కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. మరియు ఈరోజు మనం చూస్తున్నాం, హైందవ మతం పైన ఎలాంటి యుద్ధం జరుగుతుందనేది చూస్తున్నాం. కానీ మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టొద్దండి. ఈరోజు వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్నటువంటి భక్తులు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. కల్తీ నెయ్యితో లడ్డూలు ఏర్పాటు చేశారని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు ఎన్ని రకాలుగా పాటలు పడుతున్నారు అనేది ప్రజలందరికీ తెలుసు. ఒకసారి కల్తీ నెయ్యి జరగలేదంటారు, ఒకసారి కల్తీ నెయ్యి జరిగింది అంటారు. అన్ని రకాల వాదనలు మీరే తీసుకొస్తున్నారు. ఈరోజు సిట్ చాలా క్లియర్గా చెప్పింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిన్న ఘోరమైన పాపం జరిగింది శాసన మండలిలోన. వాళ్ళందరూ కూడా చెప్పులతో వేసుకొని స్వామివారి పటాలని తీసుకెళ్ళి వాటిని ఉపయోగించిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేయడం అనేది, అంటే మీ రాజకీయం కోసం దేవుణ్ణి వాడుకుంటారా? ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు ఇలాంటివి జరగలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత నీచంగా వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలకైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికే నిన్నటి ఇది నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా దీన్ని చూడాలి. మన హైందవ మతం పైన ఎలాంటి
అధర్మం జరుగుతుందనేది ప్రతి ఒక్కరు కూడా హిందువులందరూ చూడాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్తున్నా కూడా అవేమి లేకుండా పదే 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 అబద్ధాన్ని చెప్తూ నిజమని ప్రజలకు భ్రమ కలిగించడానికే వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు ఈ రకంగా ప్రవర్తన చేస్తున్నారని చెప్పి బొత్స సత్యనారాయణ గారు ఎంతటి అబద్ధాలు మాట్లాడుతున్నారో మనమంతా ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. కల్తీ నెయ్యితోన లడ్డూలు తయారు చేసేది అనేది వాస్తవం, అది మీ పీరియడ్లోనే. కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు హెరిటేజ్ పైన మిగతా వాటిపైన అందరిపైన మీరు అబద్ధపు ప్రచారాలు మానాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. వెంకటేశ్వర స్వామికి మేము ఇక్కడ పూజలు చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి బుద్ధిని ప్రసాదించాలి. అందరం కూడా మనమంతా కూడా కలిసి ఐకమత్యంగా ఉన్నాం, దాన్ని పాడు చేయకుండా ఉండాలి. నీ రాజకీయం కోసం కుల మతాలని వాడొద్దని చెప్పడానికే మేము ఈరోజు సంప్రోక్షణ కార్యక్రమం కూడా ఈ ఆలయంలో చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పి ముఖ్యంగా నేను తెలియజేసుకుంటున్నాను.